దేవుడు న్యాయమైన తీర్పు తీర్చబోయే దినాన మన ఆత్మ ఆ తీర్పులోనికి వెళ్ళేటప్పుడు మన క్రియలను బట్టే తీర్పు తీర్చబడుతుందని చాలా స్పష్టంగా చెప్పాడు దేవుడు. చాలా స్పష్టంగా వ్రాయించాడు. నీ క్రియలను బట్టే ఏం జరుగుతోంది? తీర్పు జరుగుతోంది. సో ఆ తీర్పుకు వెళ్ళటానికి ముందే యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రపంచానికి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఆ ఛాన్స్ ఏంటంటే, ఆ పరమ వైద్యుడు భూమి మీదకి వచ్చి మానవ హృదయం పాప పంకిలమైపోయింది, మానవ హృదయం అజ్ఞానంతో నిండిపోయింది, మానవ హృదయం చీకట్లో బ్రతుకుతోంది, అంధకార సంబంధమైన హృదయంగా మారిపోయింది. ఆ హృదయాన్ని సంస్కరించడానికి పూనుకున్నాడు. మీరు గమనించండి, యేసుక్రీస్తు ఎక్కడా మత మార్పిడి కోసం ప్రయత్నపడలేదు. మత మార్పిడి ఆయన లిస్టులో లేదు, ఆయన ఆలోచనల్లో లేదు. ఆయన ఆలోచనల్లో ఉన్నదల్లా హృదయ సంస్కరణ మాత్రమే. ఒక మనిషి పాప పంకిలమైపోయిన హృదయాన్ని సంస్కరించాలన్న ఆలోచన తప్ప ఒక మనిషి మతాన్ని మార్చాలన్న ఆలోచన యేసుక్రీస్తు ప్రభు వారి కాన్సెప్ట్లో ఎప్పుడూ లేదు. ఒక మనిషి మారితే అది చాలా గొప్ప విషయం. వాడి పాత జీవితాన్ని వదిలేశాడు రా, భలే మారాడు. ఒకప్పుడు రౌడీలా ఉండేవాడు, మారిపోయాడు. ఒకప్పుడు పచ్చి తాగుబోతూ ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలిసేది కాదు, మారిపోయాడు. ఒకప్పుడు నీచమైన బ్రతికేది, మారిపోయింది. ఒకప్పుడు నోరు తెరిస్తే పచ్చి బూతులు మాట్లాడుతూ ఎదుటివాడిని హింసించేవాడు, ఇబ్బంది పెట్టేవాడు. కానీ ఇప్పుడు అలా లేడు, తనను తాను సంస్కరించుకున్నాడు. ఈ 3 నాళ్ల ముచ్చటైన ఈ జీవితంలో 60-70 ఏళ్ళు కూడా బతుకుతామో లేదో గ్యారంటీ లేని దినాల్లో, గ్యారంటీ లేని ఈ బతుకులో ఎంతకాలం ఇలాంటి పాపిష్టి బ్రతుకుతాం అని అతను తీసుకున్నటువంటి ఆ ఒక్క నిర్ణయం అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అతని జీవితాన్ని పూర్తిగా తారుమారు చేసేసింది. అతన్ని చూసిన వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా చేసింది. మనసు మారితే ఉన్న సంతోషం అలా ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. హృదయ సంస్కరణ అలా ఉంటుంది, అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. మీ అందరికీ తెలుసు అపోస్తలుడైన పౌలు జీవితం ఎలా ఉండేదో. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మహాభక్తుడు అపోస్తలుడైన పౌలు చాలా చదువుకున్నాడు, మహాజ్ఞానవంతుడు. పోనీ చదువు చందేలు లేనుడు కాదు, బాగా చదువుకున్నాడు. చదువుకున్న అతనికి యోధ మత పిచ్చి బాగా ఎక్కించేశారు. ఎప్పుడైతే యోధ మత పిచ్చి నరనరాల్లో పాకిపోయిందో, మతం కోసం ఒకరిని చంపడానికైనా సిద్ధం, చావడానికైనా సిద్ధం అనే భావజాలానికి వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిపోయినప్పుడు ఏదో క్రైస్తవ్యం అట అనేకుల హృదయాలను గెలుస్తోందట, అనేక ప్రాంతాలను వ్యాపిస్తోందట. ఈ క్రీస్తవరో హృదయ సంస్కరణ చేయడానికి వచ్చాడట. ఆయన మాటలు విని చాలామంది పాపపు జీవితాన్ని విడిచిపెడుతున్నారట, పాపపు బ్రతుకులు మార్చుకుంటున్నారట అని విన్నప్పుడు అతనిలో సంతోషం పుట్టాలి, కానీ ద్వేషం పుట్టింది. మనిషి మారుతున్నాడంటే ఆనందం కలగాలి, కానీ కోపం పెరిగింది. దీనికి కారణం ఏంటంటే, వాడు నాలాగే ఉంటే నాకు ఏ ప్రాబ్లం లేదు, నా తోటి తాగుబోతైతే యాక్సెప్ట్ చేస్తాను నేను, నా తోటి దొంగ అయితే యాక్సెప్ట్ చేస్తాను నేను, నా తోటి వ్యభిచారం అయితే యాక్సెప్ట్ చేస్తాడు, నా తోటి జారత్వం కలిగిన వాడైతే యాక్సెప్ట్ చేస్తాడు. అలాంటి భావజాలం కలిగిన వాళ్ళందరినీ యాక్సెప్ట్ చేశాడు. కానీ నేను వెళ్ళే రూట్లో నుంచి పక్కకు తప్పుకున్నాడట, వీడికి తాగడం మానేశాడట, వ్యభిచరించడం మానేశాడట, నీతిగా బ్రతుకుతున్నాడట, యథార్థంగా బ్రతుకుతున్నాడట, తనను తానే సంస్కరించుకున్నాడట, ఇతరులకు మేలు చేస్తున్నాడట, జాలి, దయ, కరుణ ఇలాంటి గొప్ప లక్షణాలు కలిగి జీవిస్తున్నాడట అని వినేసరికి ఎందుకో అతని మనసులో ఒక విధమైన మంట పుట్టేసింది. ఒక మంట పుట్టి పత్రికలు తీసుకుని వాళ్ళ దగ్గర నుంచి ఆ బాటలో నడుస్తున్న వాళ్ళందరినీ చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. చూసారా, మంచిగా బతుకుతున్న వాళ్ళందరినీ ఏం చేయాలని నిర్ణయం తీసుకున్నాడు? చంపాలి అని నిర్ణయం తీసుకున్నాడు. అలా నిర్ణయం తీసుకుని అనేక మందిని, స్త్రీలను, పురుషులను చెరసాలలో వేసి బంధిస్తూ, హింసిస్తూ, హింసకుడుగా, దోషకుడుగా, హానికరుడుగా, భ్రష్టుడుగా, భయంకరుడుగా బ్రతుకుతున్నటువంటి దినాలు. అతనికి మాత్రమే కాదు, అతని వల్ల చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా నష్టం జరుగుతోంది. అతనికి మాత్రమే కాదు, అతని చుట్టూ వ్యాపించిన వాళ్ళందరూ అతని వల్ల బాధపడుతున్నారు. సమాజానికి కూడా కీడు చేస్తున్నాడు, సమాజాన్ని కూడా బాధిస్తున్నాడు, సమాజాన్ని కూడా వేదనకు గురి చేస్తున్నాడు. ఆ దినాల్లో అలాంటి పరిస్థితుల్లో ప్రభువు అతన్ని దర్శించారు. ప్రభు దర్శనం అతనికి లభించింది. ఎప్పుడైతే ప్రభు అతన్ని దర్శించారో అతని కన్నుల నుంచి ఆ పొరల వంటివి రాలిపోయే పరిస్థితి ఏర్పడింది. కళ్ళు మూసిపోయే తర్వాత పొరల వంటివి రాలిపోయాయి. అతని కళ్ళు కనబడ్డం మానేసిన తర్వాత ఆ దివ్యమైన తేజస్సును, ఆ మహోన్నతమైన వెలుగును దర్శించిన తర్వాత ఆ దర్శనం ద్వారా అతని జీవితంలో, ఆ మాటల ద్వారా అతని జీవితంలో ఒక గొప్ప పశ్చాత్తాపం కలిగింది. ఆ గొప్ప పశ్చాత్తాపం కొత్త జీవితానికి పునాది వేసింది, కొత్త జీవితానికి బాటలు పడ్డాయి. ఆ రోజు నుంచి అతను ఆలోచించడం మొదలుపెట్టాడు, నా జీవితం ఎలా ముగిసిపోకూడదు, ఈ క్రూరమైన స్థితిలో నేను చచ్చిపోకూడదు, ఈ హింసాత్మక ధోరణితో నేను నా జీవితాన్ని ముందుకు కొనసాగింపజేయకూడదు, ఇక నా బ్రతుకును మార్చుకోవాలి. ఇంకెన్నాళ్ళు ఇలా ఈ పాపిష్టి బ్రతుకు, ఇంకెన్నాళ్ళు ఇలా నీచమైన బ్రతుకు, జరిగింది ఏదో ఇప్పటివరకు జరిగిపోయింది, ఇక మీదట ఇలా కాదు, ఒక సరికొత్త అధ్యాయానికి నాంది పలకాలి, ఒక సరికొత్త జీవితానికి తెర తీయాలి, సరికొత్త పునాది వేయాలి, నిత్య నూతనమైన బ్రతుకుగా నాది మారాలి, నేను అలా ఉండాలి అని కన్నీటితో తన హృదయాన్ని కడగడం మొదలుపెట్టాడు. లోపలిది బయటకు వచ్చేస్తుంది. ఆ లోపల ఉన్న వేదనంతా కన్నీరు రూపం ఏమవుతుంది? బయటకు వస్తుంది. పశ్చాత్తాపం హృదయాంతరంగాలలో నుండి పొంగి పొర్లుతోంది. ఎప్పుడైతే అలాంటి పరిస్థితి
పౌలు గారి జీవితంలో ఎదురైందో తనను తానే ప్రభు పాదాల దగ్గర సమర్పించుకున్నాడు. తన జీవితాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. తన బ్రతుకును పూర్తిగా మార్చుకున్నాడు. నాట నుండి ఎదుటి వాళ్ళను హింసించడం మానేశాడు. ఎదుటి వాళ్ళను దూషించడం మానేశాడు. ఎదుటి వారికి హాని చేయడం మానేశాడు. నన్ను వలే నా పొరుగు వారిని కూడా ప్రేమించాలన్న సూత్రాన్ని వంటబట్టించుకున్నాడు. ఆ సూత్రాన్ని నేర్చుకున్నాడు. అప్పటి నుండి అతని జీవితం సరికొత్త మలుపులు తిరిగింది. ప్రియమైన దేవుని పిల్లలరా, 14 పత్రికలు వ్రాయడానికి ఉపకరించింది ఆ పశ్చాత్తాపం. ఖండాంతరాలు దాటించడానికి వాక్యం బంధింపబడకుండా ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనస్సు ఉపకరించింది. ఈ ఆసియా యూరప్ ఖండాలలో ఎన్నో సంఘాలు స్థాపించడానికి, వాళ్ళందరికీ ఆత్మీయ తండ్రిగా మారడానికి, ఒక గొప్ప కుటుంబానికి నిర్మాణం చేయడానికి ఆ పశ్చాత్తాపం ఉపకరించింది. ఆ యొక్క మారు మనసు ఉపకరించింది. అంతకు ముందున్న జీవితం వేరు, ఆ తర్వాతి జీవితం వేరు. ఒక మనిషి మారితే ఫలాలు ఎంత అద్భుతంగా ఉంటాయో అపోస్తుడైన పౌలు కొత్త జీవితాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. దీనంతటికి కారణం ఎవరు? ఆ హృదయాన్ని సంస్కరించగలిగే శక్తిగల మాటలతో భూమి మీదకు దిగి వచ్చిన ప్రభు. హృదయ రహస్యములు ఎరిగినటువంటి దేవుడు. మనిషి హృదయంలో ఉన్న చీకటిని తీసేసి వెలుగులు నింపాలని భూమి మీదకు వచ్చినటువంటి రక్షకుడైన ప్రభు. ఆయన ప్రేమ, ఆయన కరుణ, ఆయన దయ, ఆయన వాత్సల్యం, అది మనిషి మనస్సును పూర్తిగా సంస్కరించింది. మనిషి మనస్సును పూర్తిగా మార్చింది. 1 కాదు 2 కాదు, ఇలా బైబిల్ గ్రంథంలో వందల వేల సాక్ష్యాలు మనకు కనబడతాయి. అనేక మంది ఆ ప్రభువు యొక్క మాటల స్పర్శకు పులకించిపోయారు. అనేక హృదయాలు చిగురించాయి. మోడుబారిన అనేక జీవితాలు కట్టబడ్డాయి. పతనావస్థకు వెళ్ళిపోయిన అనేక జీవితాలు వెలుగులతో నింపబడ్డాయి. ఛిద్రమైపోతున్న జీవితాలలో మళ్ళీ కొత్త చిగురులు మొలిచాయి. అలా ప్రభువు అనేకుల హృదయనాథుడుగా మారిపోయారు. అనేకుల హృదయాన్ని గెలుచుకున్నారు. దేంతో? కేవలం ప్రేమతో. పూర్వకాలంలో రాజ్యాలు జయించడానికి యుద్ధాలు చేసేవారు. యుద్ధాలు చేసి వాళ్ళ మధ్యలో స్థానాన్ని సంపాదించుకునేవారు. కానీ ఈరోజు ప్రభు యొక్క ప్రేమ సామ్రాజ్యం ఎలా విస్తరించిపోయిందో మనకు తెలియంది కాదు. క్రైస్తవులు ప్రపంచం అంతా వ్యాపించున్నారు. ఈ క్రైస్తవ్యం ఎలా కట్టబడింది అంటే ప్రేమ అనే, క్రీస్తు ప్రేమ అనే పునాది మీద కట్టబడింది. అంటే తర్వాత దొంగ బోధలు, అబద్ధ బోధకులు బయలుదేరారు. వాళ్ళు దుర్బోధలు చేశారు, అనేక మందిని దారి తప్పించారు క్రైస్తవ్యంలో, అది వేరే విషయం. కానీ ప్రారంభం నుండి మనం చూస్తే సత్యవాక్యం అనే పునాది మీద మాత్రమే అపోస్తలు సంఘాలని కట్టారు. క్రీస్తును, ఆయన త్యాగాన్ని స్మరిస్తూ ఆయన ప్రేమించారు. సర్వోన్నతుడైన ప్రభు పాపుల కొరకు మరణించాడన్న వాస్తవం వారి హృదయాలను కదిలించింది. వారి హృదయాల్లో కొత్త వెలుగులు నింపింది. మనం చేసిన అపరాధాల కొరకు ఒక మనిషి మరణించాడా? అది సర్వోన్నతుడైన దైవకుమారుడు పాపము లేనివాడిగా మరణించాడా అని ఒక సరికొత్త ఆలోచన వాళ్ళ హృదయాల్లో నాటబడింది. మరి పవిత్రత ఎక్కడ ఉండాలి? హృదయంలో. దేవుడు ఎక్కడుంటాడు? హృదయంలో. ఆ హృదయంలో కల్మషం పోతే అందులోకి ఎవరు వస్తారు? దేవుడు వస్తాడు. అప్పుడు ఆ హృదయం ఎంత బాగుంటుంది. పూర్వీకులందరూ పాపం కడిగేసుకోవడానికి, పాపం పోగొట్టుకోవడానికి రకరకాల మార్గాలను అన్వేషించారు. అందులోవే జంతు బలులు, మేకల బలులు, కోళ్ళు బలులు ఇచ్చేవారు. దేవతలకి, దేవుళ్ళకి బలులు ఇచ్చేటువంటి సంస్కృతి ప్రాచీన కాలం నుంచి అమల్లో ఉంది. అయితే యేసుక్రీస్తు వచ్చి ఏం చెప్పారంటే, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మిమ్మల్ని పవిత్రులుగా చేయలేదు. ఎందుకంటే వాడికి ఏమీ తెలియదు. నువ్వు పాపివో కాదో ఒక మేక తెలుస్తుందా? నువ్వు పాపివో కాదో ఒక కోడికి తెలుస్తుందా? నీ పాప అనేది పరిహరించగలదా? రక్తం పరిహరించలేదు. మరి ఎలా అని ఆలోచిస్తే, మీ అందరి కొరకు పరిశుద్ధుడైన నేను సరిపోతానా అని అడిగాడు ఆయన. పరిశుద్ధుడనైన నేను మీ పాపాల కొరకు, మీ మీదున్న ఆ తీర్పు కొరకు, మీ మీదున్న ఆ మరణం కొరకు నేను అడ్డుపడతాను, సరిపోతానా అని అడిగాడు. అప్పుడు అందరూ అన్నారు ముక్తకంఠంతో, ఎస్, దానికి తగిన వాడవు నీవే, దానికి తగిన వాడవు నీవే. నీ స్వరక్తమిచ్చి భూమి మీద ఒక జనమును నువ్వేం చేశావు? కొన్నావు. మా దేవుని కొరకు ఒక జనమును సంపాదించావు నువ్వు స్వరక్తమిచ్చి. యేసుక్రీస్తు స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. అందుకే పౌలు ఆ మాటనే ప్రస్తావించాడు. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తము మన పాపములను పరిహరించలేదు, తీసివేయలేదు అని చాలా స్పష్టంగా రాశాడు హెబ్రీ పత్రికలో. మరి ఎవరు ఆ బలియాగానికి అర్హులు అంటే, యేసుక్రీస్తు అనే మహనీయుడు, పరిశుద్ధుడు, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. అలాంటి పరిశుద్ధుడు తన పవిత్ర రక్తాన్ని శిలువ మీద ధారపోసి సర్వమానవాళి కోసం ఒక గొప్ప బలియాగాన్ని చేశాడు. మీ పాప శాపాలను నేను కొట్టివేస్తున్నాను, మీరు నా యందు విశ్వాసం ఉంచండి, మీ హృదయాన్ని శుద్ధీకరించడానికి నేను నా మాటలను మీకు ఇస్తున్నాను. మీ హృదయాన్ని శుద్ధి చేసుకోండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు మాత్రమే ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. హృదయ శుద్ధి లేనివాడు దేవుని ఎప్పటికీ చూడ్డు.
నువ్వు దేవుణ్ణి చూడాలి అంటే నీ మరణానంతర జీవితంలో నువ్వు హృదయ శుద్ధి భూమి మీద ఉండగానే కలిగి ఉండాలి. అంటే భూమి మీద ఉండగానే మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. భూమిని దాటిపోయిన తర్వాత ఇంకా శుద్ధి చేసుకోవడానికి ఏముండదు, తీర్పుకి వెళ్ళిపోతాం. దేవుడు కూడా అదే చెప్పాడు, ప్రాణాలతో ఉండగానే మారు మనస్సు పొంది దేవునితో సమాధానపడు, నీ పాప క్షమాపణ కొరకు పశ్చాత్తాపం చెందు, మారు మనస్సు పొందు, ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టు, ఆ పాపిష్టి బ్రతుకుకు ముగింపు పలుకు, సరికొత్త జీవితానికి పునాది వేసుకో. కొత్త జీవితం అసాధ్యమేం కాదు, సాధ్యమే. ప్రకృతిలో మనకు చాలా కనబడుతున్నాయి. చెట్టు నరికేసిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అది మొద్దు చిగురిస్తుంది, కొత్త బ్రతుకది. ఆకులన్నీ రాలిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేస్తుంది? అది కొత్త చిగురులు వేస్తుంది, కొత్త ఆకులు పుట్టుకొస్తున్నాయి, కొత్త బ్రతుకుకు. ఇవన్నీ నిదర్శనాలు. అయిపోయింది అనుకున్న దానిలో నుంచి మరలా కొత్త మొలక వస్తుంది. చచ్చిపోయింది అనుకున్న విత్తనంలో నుంచి మళ్ళీ కొత్త మొలక భూమిని చీల్చుకుని బయటకు వస్తుంది. అంతెందుకు మన కళ్ళ ముందు ఒక భయంకరంగా, నీచంగా, నుజ్జుగా, నుగ్గుతో కనబడే ఒక గొంగళి పురుగు అది సమాధిలోనికి వెళ్ళిపోయి రూపాంతరం చెందుతుంది. ఎలా వస్తుంది మన కళ్ళ ముందుకి? రంగుల సీతాకోక చిలుకగా వస్తుంది. దాన్ని ముట్టుకుంటే దాని రెక్కలకున్న రంగులు మన చేతికి అంటుకునేంత స్వచ్ఛమైన రంగులు. ఒకప్పుడు దాని పాత జీవితం ఏంటి? గొంగళి పురుగు. మనకు తెలుసు దాని పాత జీవితం గొంగళి పురుగు. కానీ అది ఎప్పుడైతే సమాధిలోకి వెళ్ళిపోయిందో ఒక కొత్త జీవితం. అందుకే బాప్తిస్మం అన్న అర్థం ఏంటి? సమాధి అని. ఈరోజు విచిత్రం ఏంటంటే క్రైస్తవ్యాన్ని వ్యాపారం చేసేసారు కాబట్టి చాలామంది దొంగలు బాప్తిస్మానికి విలువ లేకుండా పోయింది. బ్యాప్టిజం అనేది ఏదైతే ఉందో అది సమాధి కార్యక్రమం. ఒక గొంగళి పురుగు ఎలాగైతే సమాధి చేయబడి సరికొత్త సీతాకోక చిలుకగా ఎగురుతోందో, ఇన్ ద సేమ్ వే మన జీవితం కూడా బాప్తిస్మం ద్వారా సమాధిలోనికి వెళ్ళిపోయి ఒక సరికొత్త జీవితానికి మనం నాంది పలుకుతున్నాం. యేసుక్రీస్తు ఇచ్చిన అవకాశం ప్రియులారా. అది ఒక మనిషి మార్పు కోసం, ఒక మనిషి జీవితాన్ని పునరుద్ధరించడం కోసం యేసుక్రీస్తు ప్రభు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం, ఒక దివ్యమైన అవకాశం, ఒక సరికొత్త అవకాశం. ఆ అవకాశాన్ని తృణీకరిస్తే అంతకంటే భయంకరమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఆయన ముందుకెళ్ళి నిలబడాలి దేవుని సన్నిధిలో. అప్పుడు మనం విత్తిన పంట ఖచ్చితంగా కోసి తీరాలి. అందుకే యేసుక్రీస్తు అనేకుల హృదయనాథుడిగా మారడానికి ఆయన ఎన్నుకున్న మార్గం ప్రేమ మార్గం. ఆ ప్రేమ మార్గంలోనే అనేక మంది పాపుల హృదయాలు గెలిచాడు. ఆయన అనేక మంది జీవితాలను వెలిగించాడు, అనేక మంది బ్రతుకుల్ని మార్చాడు, వారిని నూతనత్వంలోనికి నడిపించాడు. మీ అందరికీ తెలుసు, యేసుక్రీస్తు ప్రభు వారు భూమి మీదకి వచ్చినటువంటి కాలంలో అసహ్యకరంగా ఎవరిని చూసేవారు అంటే సొంకరులను చూసేవారు. ఏదైనా ఒక పనికిమాలినోడు అని ఎగ్జాంపుల్ చెప్పాలనుకోండి, ఈరోజు మనం వాడే భాష, మన భారతదేశంలో వాడే భాష ఏంటంటే రాక్షసులతో పోలిస్తాం. అవునా కదా? చెడ్డోడు గురించి పోల్చేటప్పుడు ఎవరితో పోలిస్తాం మనం? ఈ రాక్షసుడు బాబు మనిషి కాదని అంటారు. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్న గాథల్లో చెడ్డవారు ఎవరు అంటే రాక్షసులు. సో ఈ చెడ్డవారిగా ఎవరినైనా అభివర్ణించడానికి రాక్షసులతో పోల్చడం మనకు బాగా అలవాటు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో ఎవరినైనా చెడ్డవాళ్ళను పోల్చడానికి ఎవరిని వాడేవారో తెలుసా? ఎవరిని వాడేవారు? మత్తయి సువార్త 5:46 చదవండి ఒకసారి. మత్తయి సువార్త 5:46. మీరు మిమ్మల్ని ప్రేమించు వారిని ప్రేమించిన యెడల మీకేం ఫలం కలుగుతుంది? సుంకరులు కూడా చేస్తున్నారా అలాగా అన్నాడు. అంటే ఏంటి అంటే సుంకరులు అంటే విలువ లేనివాళ్ళ? సుంకరులు అంటే విలువ లేనివాళ్ళ? అవును, ఆ రోజుల్లో సుంకరులు అంటే చాలా ప్రమాదకరమైన వ్యక్తులు. సుంకరులు అంటే అసహ్యకరమైన వ్యక్తులు. సుంకరులు అంటే సమాజం చేత వెలివేయబడుతున్నవారు. అంటే వెలివేయబడడం అంటే హృదయంలో వెలివేస్తారు, డైరెక్ట్గా వెలివేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే సమాజం అంతా అసహించుకునేటువంటి ప్రవృత్తిలో సుంకరులు ఉన్నారు. అలా వాళ్ళని అసహించుకుంటున్నటువంటి రోజులు అవి. ఎందుకంటే వాళ్ళు ట్యాక్స్ కలెక్టర్స్, అంటే ముక్కు పిండి డబ్బులు వసూలు చేసేవారు అనమాట. రాజు కొన్ని ట్యాక్సెస్ విధిస్తాడు, ప్రజల మీద పన్నులు విధిస్తాడు. ఆ పన్నులు కొంత కమిషన్తో వసూలు చేసి రాజుకు చెల్లించాల్సింది రాజుకు చెల్లించి వీళ్ళు కమిషన్ బేసిక్గా కమిషన్ తీసుకునేవారు. మళ్ళీ ఈ సుంకరులకు గుత్తదారులు కూడా ఉండేవారు. ఈ ట్యాక్స్ కలెక్టర్స్కి గుత్తదారులు అంటే వాళ్ళందరి మీద ఒక హెడ్ అనమాట. అతని కింద చాలామంది పనిచేస్తూ ఉంటారు. ఇలా ఒక విభజనలో ఆ అధికార యంత్రాంగాన్ని నిర్వహించుకుంటూ రాజు క్రింద వీళ్ళు బతుకుతున్నటువంటి దినాలవి. ఈ సుంకరులో చాలామంది ఏం చేసేవారంటే, రాజు ఒకటి దగ్గర 10 రూపాయలు వసూలు చేయమంటే వీళ్ళు 20 రూపాయలు వసూలు చేసేవారు. బలవంతంగా ఎక్కువ తీసుకునేవారు అనమాట. ఎక్కువ తీసేసుకుని రాజుకి ఎంత ఇచ్చేవారు? 10 రూపాయలు ఇచ్చి మళ్ళీ అందులో 2 రూపాయలు కమిషన్ తీసుకుంటారు కదా. సరే 8 రూపాయలు రాజుకి వెళ్తే మిగిలిన 12 రూపాయలు కొట్టేసేవారు. అలా ప్రజల రక్తాన్ని పీల్చుకుంటూ బ్రతికే వాళ్ళని ఆ రోజుల్లో ఏమనేవారు? సుంకరులు, ట్యాక్స్ కలెక్టర్స్. అలాంటి నీచమైన బ్రతుకు ఇక సమాజం అసహించుకుంటుంది. వీళ్ళది ఒక బ్రతుకేనా, కుక్క బ్రతుకు, వీళ్ళు మట్టి కొట్టుకుపోతారు, మా డబ్బులు తింటున్నారు వీళ్ళు.
ఎందుకు పనికి రాకుండా పోతారు, పేదోడి దగ్గర కూళ్ళు లాగేసుకుంటున్నారు, ఎందుకు పనికి రాకుండా నాశనం అయిపోతారు, మా డబ్బులు అన్యాయంగా దోచుకుని తింటున్నారని అందరూ కూడా శాపనార్థాలు పెట్టేటువంటి దినాలు అవి. అందుకే సుంకరుల్ని చాలా దారుణంగా సహించుకునేవారట. వీళ్ళు ఎక్కువ తీసేసుకునేవారంటానికి బైబిల్ ఏమైనా ఎవిడెన్స్ ఉందా అంటే ఎవిడెన్స్ ఉంది. లూకాసు వార్త జనం దగ్గర ఎక్కువ తీసుకునేవారనడానికి, నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకునేవారనడానికి లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయం 12వ వచనం. సుంకరులను బాప్తిస్మం పొందవచ్చి బోధకుడా మేమేం చేయాలని అతను అడుగుగా అతడు అన్నాడట, మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దని వారితో చెప్పాడట. నిర్ణయింపబడింది తీసుకోండి, కానీ మీరేం చేస్తున్నారు? నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ వసూలు చేసి ప్రజల రక్తాన్ని దోచుకుంటున్నారు, పీల్చుకు దాగుతున్నారు, రక్త పిశాచిల్లాగా ప్రజల డబ్బును దోచుకుంటున్నారు. మీరు వాళ్ళ జీవితాన్ని బాధ పెడుతున్నారు, వాళ్ళ కుటుంబాన్ని బాధ పెడుతున్నారు, అన్యాయంగా వాళ్ళ కష్టార్జితాన్ని దోచుకుంటున్నారు. అలాంటి నీచమైన పనులు చేయకండి అని చెప్పాడు వాళ్ళకి. అంటే ఆ రోజుల్లో సుంకరుల యాటిట్యూడ్ ఎలా ఉండేదో ఈ రెఫరెన్సెస్ మనకి తెలియజేస్తున్నాయి. ఇంకా మీకు కావాలనుకుంటే మత్తయి వార్త 9వ అధ్యాయం 11వ వచనంలో పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతూ, ఎవరితో భోజనం చేయాలో కూడా తెలియట్లేదయా మీ సేవకుడికి, మీ బోధకుడికి, ఇలాంటి పనికిమాలతో కూర్చొని భోజనం చేస్తాడా మీ యేసుక్రీస్తు అని ఎవరిని అడుగుతున్నారట? శిష్యులను అడుగుతున్నారట. చూడండి మత్తయి వార్త 9వ అధ్యాయము 11వ వచనం. పరిసయ్యులది చూచి మీ బోధకుడు సుంకరులతోనూ పాపులతోనూ కలిసి ఎందుకు భోజనం చేయుచున్నాడని ఆయన శిష్యులను అడిగిరి. ఎవరితో కలిసి భోజనం చేసేవాడట యేసుక్రీస్తు? సుంకరులతోనూ పాపులతోనూ. ఏమండి, సాధారణంగా మన యొక్క సైకాలజీ ఏంటంటే, మనం చెడ్డోళ్ళు అయినా ఒక చెడ్డోడు అని సమాజంలో ముద్రపడినోడిని కలుపుకోవడానికి ఇష్టపడం. అవునా కదా చెప్పండి? బేసిక్గా వీడు చెడ్డోడే, కానీ ఫేస్బుక్లో పబ్లిక్గా ఎవడైతే చెడ్డోడని ట్రోల్ చేయబడుతున్నాడో కింద వీడు కూడా కామెంట్ చేసేస్తాడు నీతివంతులాగా. చిచి ఇలాంటి వాళ్ళ వల్ల దేశం ఎలా అయిపోతుంది, చిచి ఇలాంటి వాళ్ళ వల్ల సమాజం ఎలా అయిపోతుంది, చిచి ఇలాంటి వాళ్ళు నాకు పరమసయం, నేను మహాపరిశుద్ధిని అన్నట్టు బిల్డప్లు ఇస్తుంటారు. ఇస్తారు ఎవరా? ఇస్తారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరూ దొంగలే, దొరికితే ఎవరట? దొంగట, దొరకపోతే దొర. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వ్యభిచారమందు పట్టబడిన స్త్రీని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తోడుకొని వచ్చారు. వచ్చిన మధ్యలో నిలబెట్టిన ఆమె ఎవరు? పాపాత్మురాలు. ఎందుకంటే డైరెక్ట్గా వ్యభిచారమందు పట్టబడింది. వ్యభిచారమందు పట్టబడిన ఆ స్త్రీ పాపాత్మురాలు అయితే తీసుకొచ్చిన వాళ్ళందరూ ఎవరు? మరి శిక్ష విధించడానికి తీసుకొచ్చిన వాళ్ళందరూ పరిశుద్ధులు. ఇప్పుడు ఈ పరిశుద్ధులందరూ ఏం మాడతారు? తిన్నదరక్క ఒళ్ళు కొవ్వెక్కి ఇలాంటి నీచమైన పని చేసింది ఇది, దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు రాళ్ళతో కొట్టి చంపేయాలి అని అంటారు కదండి. అలాగే అంటున్నారట. ఇప్పుడు ఆ రోజుల్లో ఫేస్బుక్ లేదు కానండి, ఒకవేళ ఉందనుకోండి, కాసేపు అనుకోండి, ఏం చేసేవారు? ఆవిడ ఫోటోలు తీసి అప్లోడ్ చేసేవారు. చేస్తారా చేయరా? చేస్తారు. ఏమని చేస్తారు? చిచ్చి దీని బతుకు దీని వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ అని రాసి ఫేస్బుక్లో పెట్టారనుకోండి, కింద కామెంట్లు ఎవరు వాళ్ళు? మరి ఇప్పుడు కామెంట్లు చేసేవాళ్ళందరూ పరిశుద్ధులు. ఏమని కామెంట్లు చేస్తారు? చిచి నీది ఓ బతికేనా, చిచి నీది ఒక బతుకు, నీవు పుట్టపోయినా బాగుండేది, చిచి నీలాంటి వాళ్ళని మేము అసలు పట్టించుకోం, వరస్ట్ ఫెలో, వేస్ట్ ఫెలో, చంపేయండి, కొట్టేయండి, పొడి చేయండి, శిక్షించండి, జైల్లో పెట్టించేయండి, ఇలాంటిది అసలు సమాజంలో బతకడానికి దీనికి హక్కు లేదు, ఇలాంటి దానికి అసలు సమాజంలో ఉండే విలువ లేదు, అబ్బాబాబా ఇంక ఇలాంటి రకరకాల కామెంట్లు కిందలా వచ్చేస్తుంటాయి. మహాపరిస్థితులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇలాంటి వాళ్ళు బేస్ చేసుకుని యూట్యూబ్లో ఒక వీడియో మాట్లాడి పెట్టేస్తుంటారు. మరి యూట్యూబ్ కూడా ఉంది కదా, ఫేస్బుక్ అయితే ఎలా? మరి యూట్యూబ్లో పెట్టేస్తారు. ఏమని పెడతారంటే, చూసారా ఈ అపవిత్రమైన స్త్రీని, ఎంత భయంకరాలు, అసలు మన దేశంలో ఇలాంటి వాళ్ళు పుట్టొచ్చా, ఇలాంటి భయంకరమైన వాళ్ళకి మనం స్థానం కల్పిస్తున్నామా, చిచ్చి అని అవసరమైతే కింద చక్కటి మ్యూజిక్ వేసుకుని వాళ్ళు తిట్టేస్తాడు వీడు. దొంగ బతుకు, కుక్క బతుకు ఇదంతా. కానీ వెనక చూస్తే టోటల్ ఎన్ని వస్తాయి. అప్పుడు వస్తారు యేసుక్రీస్తు ప్రభువారు. అప్పుడు వచ్చి యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, అరే ట్రోలింగ్లు చేసే బిడ్డలారా, కామెంట్లు చేసే మహాపరిశుద్ధులారా, వీడియోలు మాట్లాడే మహాపరిశుద్ధులారా, మీ అందరికీ నా జోహార్లు. ఏమి చేయదలిచారు? రాళ్ళు తెచ్చితిమి ప్రభువా. కొట్టదలిచారా? అవును ప్రభువా, కొట్టదలిచితిమి. గట్టిగా కొడతారా? రక్తాలు వచ్చేలా కొడతాం ప్రభువా. ఓ అంత గట్టిగా కొడతారా? ఎస్ ప్రభువా. సరే నాయనా, ఒక పని చేద్దాం, కొడుదురు కానీ మీ గుంపులో నాకు ఒకడు కావాలి. మీ గుంపులో నాకు ఎవరు కావాలి? ఒకడు కావాలి. ఎవడు ప్రభా వాడు? ఎవడు కావాలి నీకు మా గుంపులో? మొదటి రాయి వేసే అర్హత ఉన్నాడు ఒకడు కావాలరా నాయన అన్నాడట. ఏ రాయి? మొదటి రాయి. వెనక రాయి పనికిమాల వాళ్ళందరూ వేసుకోండి, నాకు అనవసరం, ఎవడైనా వేసుకోండి వెనక రాయి. రెండు నుంచి మీ ఇష్టం, మీ ఓపిక. కానీ 1 అనే నెంబర్లో కూర్చోవడానికి మాత్రం ఒకడు కావాలరా బిడ్డ అన్నాడు. మీరు సరిగ్గా చదివితే అక్కడ అదే ఉంటుంది. మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయి వేయండి. నువ్వు పరిశుద్ధుడు అయితే రాయి, నువ్వు పవిత్రుడు అయితే రాయి. మొట్టమొదటి రాయి నువ్వు పరిశుద్ధుడు అయితే వెయ్యి. మీలో పాపం లేనివాడో
కమాన్ అన్నాడు. ఎప్పుడైతే ఈ మాట వాళ్ళ చెవుల్లోకి వెళ్ళిందో, పెద్ద ఒకటి ఉంటుంది కదా, పెళ్ళిళ్ళకి సెంటర్లో ఎత్తుంటారు, అది చెవి దగ్గర వెలిగించేసినట్టు అయిపోయింది వాళ్ళకి. ఒక్కొక్కడికి చెవుల్లోంచి రక్తాలు వచ్చేస్తున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. ఇప్పుడు రాయి వేస్తే ఏం చేస్తాడు ఆయన? స్క్రీన్ వేస్తాడు ఇలాంటిది. రాయి కానీ వేసారనుకోండి, నెక్స్ట్ ఏమేస్తాడు? ఇలాంటిదో స్క్రీన్ వేస్తాడు. ఆ స్క్రీన్ మీద వాళ్ళ రహస్య జీవితాలన్నీ చూపిస్తాడు. ఇంకా విచిత్రం ఏంటంటే, వీళ్ళలో చాలామంది ఆమెతో ఒకప్పుడు ఉన్నవారే అయినా అయి ఉండొచ్చు, ఏం చెప్పలేం దానికి. ఈరోజు దొరికింది కాబట్టి తీసుకొచ్చేసి ఉంటారు, కానీ ఒకప్పుడు చీకట్లో ఆమె ఇంటికి వీళ్ళు వచ్చిన వాళ్ళు అయ్యి ఉండొచ్చు కూడా. అప్పుడు స్క్రీన్ వేస్తాడన్న విషయం అర్థమైపోయి అసలే వంగి నేల మీద ఏమో వ్రాయిచుండని అన్నాడు. ఏం రాస్తాడు అబ్బా అన్న టెన్షన్ వాళ్ళకు కూడా ఉంటుంది. ఇప్పటికీ మనకు ఉంది అది. ఎందుకంటే ఆయన ఏం రాశాడో బైబిల్లో రివీల్ చేయలేదు. ఏమో రాయిచుండని రాశారు యోహాన్ గారు. మనం చచ్చిపోయాక పరదేశికి వెళ్ళాక అడగాలంతే. ఏమంటే ఇంతగా రోజు యేసుప్రభు ఏం రాశారండి? ఏమో రాయిచుండి అన్నారు కదా. ఏ భాషలో రాశారు? ఇంతకేం రాశారు? ఇప్పటికీ బైబిల్లో అది మర్మంగానే ఉంచబడింది. అది ఏంటనేది దేవుడు ఇంకా రివీల్ చేయలే. సరే, ఏమో రాస్తున్నాడు. ఆ చూస్తున్నారు వాళ్ళు, ఈయన రాస్తుంటే వాళ్ళు చూస్తున్నారు. అసలే టెన్షన్గా ఉంది, వేడిగా ఉంది వాతావరణం. ఇప్పుడు రాయేయాలి, ఎవడేస్తాడు? ఎవడీడా. సందట్లో సడేమియా మెల్లిమెల్లిగా వెనకడుగులు వేసుకుంటూ ఆ రాళ్ళు అక్కడ పడేసి చక్కగా చెక్కేశారట. అప్పుడు అంటే మొదట రాయి వేయడానికి ఒక్కడు కూడా లేడురా బిడ్డ అని అంటే, ఒక్కడు కూడా లేడు ప్రభువా. అంటే పరిశుద్ధుడు ఎవడో లేడా మీ దగ్గర? లేరు ప్రభువా. మరి పరిసయ్యులు అన్నారు, రయ్యమని వెళ్ళిపోయారు. శాస్త్రులు అన్నారు, మూసుకుని పోయారు. ఎవరు లేరా? అంటే సమాజంలో ప్రగల్భాలు పలకడానికి తప్ప ఇలా రాయేసే శక్తి లేదా మీకు అని అంటే, లేదు ప్రభువా, ఎవరికి అంత ధైర్యం లేదు, ఎవరికి అంత దమ్ము లేదు. ఎవరు మట్టుకు వాడు పారిపోయాడు ప్రభువా. మరి ఇంకెవరు మిగిలారమ్మా? నేను ఒక్కదాననే ఇక్కడ మిగిలాను. నీకెవరూ శిక్ష విధించలేదా? నాకెవ్వరూ శిక్ష విధించలేదు ప్రభువా. అప్పుడు అన్నాడు ఒక సీక్రెట్ రివీల్ చేశాడు. నేనును నీకు శిక్ష విధింపను అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు నీ మీద రాయేసే ఒకే ఒక్క మగాడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు, అది దాని అర్థం. నీ మీద రాయి వెయ్యగలిగే క్యాపబిలిటీ ఉన్నాడు ఈయనే. నేను కొట్టే అధికారం ఏదైనా ఉంది అంటే అది ఈయనకు మాత్రమే ఉంది. మిగిలిన ఎవ్వరికి లేదు. అందుకే జంపు, ఎవరు లేడు అక్కడ. ఈయన ఒక్కడే కొట్టగలడు. మరి కొట్టాడా? కొట్టలేదండి. పాపిని ప్రేమించే బోధ అది. పాపిని కించపరిచే బోధ కాదు, పాపిని అవమానించే బోధ కాదు, రోగిని అవమానించే బోధ కాదు, రోగిని భయపెట్టేసే బోధ కాదు అది. రోగిని ఆరోగ్యవంతుడిగా మార్చడానికి వచ్చాడు ఆయన. అందుకే ఆ కింది మాట చదవండి, ఎంత బాగుంటుందో. 12వ వచనం, మత్తయి సువార్త 9:12. ఆయన మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా. వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి ఇది, వండర్ఫుల్ స్టేట్మెంట్. రోగులకే గాని ఆరోగ్యం గల వారికి ఎవరు అక్కర్లేదట? వైద్యుడు అక్కర్లేదట. ఇఫ్ యు ఆర్ ఎ రైచియస్ పర్సన్, నువ్వు ఒకవేళ నిజమైన నీతిమంతురాలివి అయితే నీకు యేసుక్రీస్తుతో అవసరం లేదని చెప్పేశాడు అక్కడ. ఇప్పుడు డిసైడ్ అవ్వాల్సింది ఎవరు? రోగా కాదా అని. అక్కడ నిలబడిన వాళ్ళు డిసైడ్ అవ్వాలి. నాకు యేసుక్రీస్తు అవసరం ఉందా లేదా, నాకు యేసుక్రీస్తు అవసరం ఉందా లేదా, నాకు యేసుక్రీస్తు అవసరం ఉందా లేదా అని మనగా వాళ్ళుగా డిసైడ్ అవ్వాలి. ఆయన అదే ఆ వెసులుబాటు కూడా వాళ్ళకి ఇచ్చేశాడు. అరే నాయన, ఒకవేళ మీరు రోగులు కాకపోతే నా అవసరం మీకు లేదంతే. రోగివా కాదా నువ్వే డిసైడ్ అవ్వు అనేసరికి వాళ్ళకే ఆలోచనలు పుట్టడం మొదలెట్టాయి. అప్పుడు సుంకరులందరూ గుర్తించారు, ఎస్, మేము రోగులమే, మాకు పరమ వైద్యుడు కావాలి. మేము నీతిమంతులము కాదు, మేము యథార్థవంతులం కాదు. పాపిని ప్రేమించొచ్చాడు మహానుభావుడు. శిక్షించడానికి రాలేదు, ద్వేషించడానికి రాలేదు, కొట్టడానికో తిట్టడానికో రాలేదు, చంపడానికి రాలేదు. మమ్మల్ని ప్రేమించాడు, ప్రేమించి మా ముందుకు వచ్చి మా ప్రేమను అర్థం చేసుకుని, మా పట్ల మా యొక్క బలహీనతను అర్థం చేసుకుని మమ్మల్ని సంస్కరించాలన్న ఆలోచనతో వచ్చాడు. ఆయన సంస్కరించడానికి మా ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎప్పుడైతే ఈ ఆలోచన వాళ్ళలో వచ్చిందో వాళ్ళ జీవితాల్లో మార్పు చిగురించింది. అందరూ సుంకరులు, వేశ్యలు ప్రభు మాటలకు పట్టబడ్డారు. అవును, రోగంతో ఉన్నానన్న విషయం అర్థమైన వాడే వైద్యం కోసం పరుగులు తీస్తాడు. నేను రోగిని అన్న విషయం తెలియని వాడు వైద్యం కోసం పరుగులు తీయడు. వైద్యం ఎవరికి కావాలి అంటే రోగికి కావాలి. వైద్యం ఎవరికి అవసరం అంటే రోగికి అవసరం. ఆ రోగి వైద్యం కోసం పరితపిస్తాడు, ఆ రోగాన్ని తగ్గించుకోవాలని తాపత్రయపడతాడు. హృదయంలో ఆ కల్మషం తొలగించబడాలి అంటే మనం అందరం ఎవరి చెంతకు వెళ్ళాల్సిన వారమైనాం? యేసుక్రీస్తు ప్రభు చెంతకు వెళ్ళాల్సిన వారమైనాం. యేసుక్రీస్తు ప్రభు మార్గాన్ని ఆశ్రయించవలసిన వారమై ఉన్నాం. అలా ఎందరో సుంకరులు, ఎందరో వేశ్యలు
ఎందరో పాపులు క్రీస్తు మాటల చేత పట్టబడ్డారు, మనస్సులు మార్చుకున్నారు, హృదయాన్ని మార్చుకున్నారు, పాత బ్రతుకుకు స్వస్తి పలికారు, కొత్త బ్రతుకుకు నాంది పలికారు. అంతే తప్ప మతాలు మారలేదు. వాళ్ళు తమ జీవన విధానాన్ని మార్చుకున్నారు. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే మతం మారడం కాదు. యేసుక్రీస్తుని అంగీకరించడం అంటే జీవన విధానాన్ని మార్చుకోవడం. అర్థమవుతుందా? జీవన విధానాన్ని మార్చుకోవడం. ఏంటి జీవన విధానాన్ని మార్చుకోవడం అంటే? అప్పటి వరకు బ్రతికిన ఆ పాపపు బ్రతుకుకు స్వస్తి పలకడం, ఆ పాపపు బ్రతుకుకు ముగింపు పలకడం. సరికొత్త జీవితానికి పునాది, సరికొత్త జీవితానికి నాంది యేసుక్రీస్తు ప్రభువు మాటలతో పడాలి. ఆ తర్వాత ఆ వేశ్యతో చెప్తాడు, ఇక నువ్వు వెళ్ళి ఎన్నడును పాపము చెయ్యకు అంటాడు. చూసారా? నేను నీకు శిక్ష విధింపను, ఇక నువ్వు వెళ్ళి ఎన్నడూ పాపం చేయకు. నీ మీద రాయేసే దమ్ము ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేదు. నీ మీద రాయి ఎవడు వేయలేడు. ఒకవేళ వేస్తే నేనే వెయ్యాలి. ఆ ధైర్యం నాకు ఒక్కడికే ఉంది, అర్హత కూడా నాకు ఒక్కడికే ఉంది. కానీ నేను వెయ్యను. నేను శిక్ష విధించడానికి ఈ లోకానికి రాలేదు, రక్షించడానికే వచ్చాను. నువ్వు మారు మనసు పొందు, కొత్త జీవితం మొదలుపెట్టు, కొత్త బ్రతుకు మొదలుపెట్టు. ఆ పాత రోత జీవితానికి ఇక ముగింపు పలికే వద్దు. ఇన్నాళ్ళు నీ శరీరాన్ని అమ్ముకున్నావు, ఇన్నాళ్ళు నీ శరీరాన్ని పాడు చేసుకున్నావు, ఇన్నాళ్ళు నీ శరీరాన్ని నాశనం చేసుకున్నావు. ఇక మీదట ఆ శరీరంతో మంచి క్రియలు చేయి, ఆ శరీరంతో సత్క్రియలు చేయి, ఆ శరీరంతో నీతి క్రియలు చేయి. నీ అవయవాల్ని దేవుని పనికి సాధనాలుగా అప్పగించు. ఆ మూర్ఖపు బ్రతుకులో నుండి బయటకు వచ్చేయి, ఆ అజ్ఞానాంధకారంలో నుండి బయటకు వచ్చేయి, ఆ చీకటి సంబంధమైన బ్రతుకులో నుండి బయటకు వచ్చేయి. ఇదే ఆయన బోధించాడు. అలా ఎందరో వేశ్యలు మారారు. ఇక సొంకరుల పరిస్థితికి వస్తే ఆయన శిష్యుల్లోనే ఒక సొంకరి ఉన్నాడు. మారు మనసు పొంది ఆయన్ని వెంబడించాడు. సొంకరిగా ఉండేవాడు ఆ పోస్ట్ విడిచిపెట్టాడు, ఆ బ్రతుకు విడిచిపెట్టాడు. యేసుక్రీస్తు ప్రభు శిష్యుడిగా మారిపోయాడు. మత్తయి యేసు ప్రభు వారి శిష్యుడిగా మారిపోయాడు. తన బ్రతుకుని యేసుక్రీస్తు ప్రభు వారి పాదాల చెంత ఉంచాడు. ప్రభువా నీ బాటలో నడుస్తాను, నిన్ను వెంబడిస్తాను. ఈ జీవితమే జీవితం అనుకుని ఎన్నాళ్ళు బ్రతికాను. నాకు తెలిసింది ఈ జీవితమే జీవితం కాదు, ఈ జీవితం తర్వాత మరో జీవితం ఉంది. ఆ నిత్య జీవితం కోసం నేను నిన్ను వెంబడించాలి, ఆ నిత్య జీవితం కోసం నేను నీ మార్గాల్లో నడవాలి, ఆ నిత్య జీవితం కోసమే నేను నిన్ను అంగీకరించాలి. ఆ సత్యం తెలుసుకున్నాను ప్రభువా. ఇక మీదట ఆ పాత రోత జీవితంలోనికి మరలా నేను వెళ్ళను అని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఇంకో చరిత్ర మనం చూస్తే లూకాసు వార్త 19వ అధ్యాయం మీ అందరికీ తెలుసు. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఇక్కడ పుట్టివాడైన జక్కయ్య అని ఒక ఆయన మనకు కనబడతాడు. చెట్టెక్కాడట. యేసుప్రభు వారు ఎవరో చూద్దామని అనుకున్నాడట. అంతే, ఎవరో చూద్దామని చెట్టెక్కాడు. కానీ అతడు ఒక సొంకపు గుత్తదారుడు అంటే అతని కింద ఇంకా చాలామంది పిల్ల సొంకర్లు ఉంటారు. ఇతను గుత్తదారుడు కదా. సో ఈ గుత్తదారుడు యేసు ఎవరో అని చూడగోరి చెట్టెక్కాడట. చెట్టెక్కితే ఆ యేసుక్రీస్తు ఆ చోటుకి వచ్చినప్పుడు కనులెత్తి చూసి పేరు పెట్టి పిలిచాడట. కనులెత్తి చూసి ఏం చేశాడు? పేరు పెట్టి పిలిచాడు. అసలు యేసు ఎవరో కూడా తెలియదండి జక్కయ్యకి. అంతకు మునిపెన్నడు అతనికి పరిచయం లేదు. యేసు ఎవరో తెలీదు. ఎవరో తెలియక చూద్దామని ఏం చేశాడు? చెట్టు ఎక్కాడు. చూద్దామని ఎక్కాడు చెట్టు. అది పొట్టివాడు కనుక జనసమూహాలు అడ్డుగా ఉంటారు నాకు కనబడ్డా అనుకుని చెట్టు ఎక్కాడు. కానీ షాకింగ్ ఏంటంటే ఆయన చెట్టు దగ్గరికి వచ్చి పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా కిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట్లో ఉండాల్సి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయన్ని చేర్చుకున్నాడు. ఆ రోజంతా నీతోనే ఉంటా అన్నాడు యేసుప్రభు. చాలామంది అనుకుంటారు యేసుప్రభు ఇలా పిలవగానే జక్కయ్య మారిపోయాడు అనుకుంటారు. పిలవగానే ఎవరైనా మారిపోతారండి? మారిపోతారా? పిలవగానే మారిపోలేదండి. ఆ రోజంతా యేసుప్రభు ఎక్కడున్నారు? జక్కయ్య ఇంట్లో ఉన్నారు. జక్కయ్య ఇంట్లో ఉండి యేసుప్రభు వారు ఏం చేస్తారు? బోధ చేస్తారు. అనగా వాక్యాన్ని బోధిస్తారు. ఆ వాక్యం విని జక్కయ్య బండ హృదయం ఏమైపోయింది? పగిలిపోయింది. యేసుప్రభు వారి బోధకున్న పవర్ అలాంటిది, ఆయన మాటలకున్న శక్తి అలాంటిది. ఆ మాటలకున్న శక్తికి, ఆ మాటల ధాటికి అతని బండ హృదయం బద్దలైపోయింది, అతని కఠిన హృదయం కరిగిపోయింది. చాలామంది అనుకుంటున్నట్టుగా యేసుప్రభు వారు దిగిరా అనగానే అతనిలో మార్పు వచ్చేయలేదు. యేసుప్రభు వారు ఆయన ఇంట్లో ఒక డే అంతా గడిపాడట. నేను నీ ఇంట ఉండాల్సి ఉంది, నేడంతా నేను నీ ఇంట్లోనే ఉంటాను, ఈ రోజంతా నీ ఇంట్లోనే ఉంటాను. ఎప్పుడైతే ప్రభు ఈ మాట అన్నాడో సంతోషంగా చేర్చుకున్నాడు. అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనుషుని యొద్ద బస చేయ వెళ్ళనని చాలా సనుక్కున్నారట. ఈ పరిశుద్ధులందరూ ఏం చేశారట? సనుక్కున్నారట. సనుక్కునే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదండి. గొనుక్కునే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. అరిచే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. మాట్లాడే వాళ్ళందరూ పరిశుద్ధులు కాదు. రోగిని నిందించే అధికారం ఎవరికి లేదు. ఒక రోగి
యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే అతని హృదయ రోగం ఏమవుతుంది? తొలగించబడుతుంది తప్ప ఏ ఒక్కని హృదయ రోగాన్ని ఏ ఒక్కడూ తీసివేయలేడు. కానీ వీళ్ళు అనుకుంటున్నారు కుళ్ళు వచ్చేసింది వీళ్ళకి. ఎందుకంత కుళ్ళు? ఏం మా ఇంటికి రాలేదు, ఎప్పుడు జక్క ఇంటికి వెళ్ళాడు, కుళ్ళిపోతున్నారు. అసూయతో ఉన్నారు వీళ్ళు. అసూయ. మా ఇంటికి ఎప్పుడు రాలేదు ఈ ప్రభు, జక్క ఇంటికి పోతున్నాడు. ఈ పాపి మరలా ఈ జక్క ఎవడు? పాపి. ఎంతమంది శవాల మీద డబ్బులు ఏరుకుని తినే రకం, ఎంతమందిని పీకు తిన్నాడో, ఎంతమంది డబ్బు దోచుకున్నాడో, ఎంతమంది దగ్గర అన్యాయంగా డబ్బులు కొట్టేశాడో, అలాంటి వాడి ఇంటికి ఈయన వెళ్తాడు? అసలు వెళ్ళకూడదు కదా అని వాళ్ళు. కానీ ఈయన, నేను పాపులనే పిలువచ్చి తిని నీతిమంతులను పిలువరాలేదు. రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు. నాతో వాళ్ళకి పని లేదు, ఆరోగ్యం గల వారికి నాతో పని లేదు, రోగులకే నాతో పని. సో జక్కయ్య నేను ఇంట ఉంది. ఆ రోజు అంతా ఉన్నాడు. ఉండేసరికి జక్కయ్యలో ఏమొచ్చేసిందో తెలుసా? మార్పు వచ్చేసింది. ఏం విని మార్పు వచ్చింది? యేసు ప్రభు వెళ్ళడం వల్ల మారిపోయాడా? యేసు ప్రభు బోధించడం వల్ల మారిపోయాడా? ఎస్, బోధ. యేసుక్రీస్తు ప్రభు వారి బోధ విన్నాడు ఆ రోజంతా. ఎందుకంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఖాళీగా కూర్చోరు, ఎక్కడికి వెళ్ళినా సరే ఏం చేస్తారు? ఆయన బోధిస్తూనే ఉంటారు. ఆయన బోధిస్తూనే ఉంటారు. ఆయన బోధకున్న పవర్ అలాంటిది. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు బోధించడం మొదలుపెట్టారో ఆ బోధ విని అతని హృదయం మారిపోయింది. పశ్చాత్తప్తుడైపోయాడు. తన జీవితం మీద అసహ్యం పెంచుకున్నాడు. రాబో జీవితం గురించి యేసు ప్రభు వారు చెప్పుంటారు. అది విన్న తర్వాత అతనికి ఆశా నిగ్రహం అంటే ఏంటో, తీర్పు అంటే ఏంటో, నీతి అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో, క్షమ అంటే ఏంటో, జాలంటే ఏంటో, దేవుని కొరకు బ్రతకడం అంటే ఏంటో ఇవన్నీ నేర్చేసుకున్నాడు. ఆ రోజు అతని జీవితంలో కొత్త వెలుగులు నింపబడ్డాయి. ఆ రోజు అతని పాత బ్రతుకు చచ్చిపోయింది. పాత జక్కయ్య చచ్చిపోయాడు. యేసుప్రభు వారి మాటలకి కొత్త జక్కయ్య పుట్టాడు. పాత జక్కయ్య చచ్చిపోయాడు, కొత్త జక్కయ్య పుట్టాడు. ఈ కొత్తగా పుట్టిన జక్కయ్య ఏమంటున్నాడు తెలుసా? జక్కయ్య నిలువబడి 8వ వచనం, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను. నేను ఎవని యొద్ద నేను అన్యాయముగా దేన్నైనా తీసుకుని ఎడల అతనికి 4 గంటలు మరలా చెల్లించునని ప్రభుతో చెప్పాను. చూసారా, ఒక్క మనిషి మారడం వల్ల ఎంతమంది మేలు పొందుకున్నారు? ఆ ప్రాంతం అంతా పండగ చేసుకుంటారు ఆ రోజు. ఎందుకు? నేను ఎవరి దగ్గరైనా దోచుకుంటే ఎంత ఇస్తాడు? 4 గంటలు ఇస్తే వాళ్ళ ఇంట్లో పండగ కదా. నా ఆస్తిలో సగం బేదల కంటే మరి బేదలందరికీ ఇప్పుడు పనిచేస్తుంటే వాళ్ళ ఇంట్లో పండగ కదా. యేసుప్రభు వెళ్ళేసరికి జక్కయ్య ఒక సెలబ్రిటీ అయిపోయాడు అంతే. అప్పటి వరకు క్రూరుడుగా ఉన్న జక్కయ్యని యేసుప్రభు ఏం చేశాడు? వాళ్ళందరి దృష్టిలో గొప్పని చేసి పడేశాడు. అప్పటి వరకు జక్కయ్య అంటే అసహ్యం. ఈ రోజు నుంచి జక్కయ్య అంటే వాళ్ళ మధ్యలో ఎలా ఉంటాడు? మా అన్నయ్య అని చెప్పుకుంటారు. జక్కయ్య ఎవరు ఇప్పుడు? మా అన్నయ్య, మా పాలిట ఆశాజ్యోతి, మా ఇంట్లో దీపం, మా కుటుంబాల్లో వెలిగించబడిన దీపం మా జక్కయ్య, మా అన్నయ్య అనుకుంటారు వాళ్ళు. అంటే యేసు ప్రభు ఎంటర్ అవడంతో జక్కయ్య లైఫే మారిపోయింది. జక్కయ్యను ఒక సెలబ్రిటీని చేసి పడేశాడు. జక్కయ్యను ఒక మంచి వ్యక్తిని చేసి పడేశాడు. జక్కయ్య యొక్క చరిత్ర మార్చేశాడు. అప్పటి వరకు చిత్తు కాగితంలో ఉన్నవాడు ఇంకా అప్పటి నుంచి ఒక బంగారు కాగితంలో మారిపోయాడు. ప్రజల హృదయాల్లో చిరస్థానం సంపాదించేసుకున్నాడు. ఆ ఏరియాలో పోటీ చేస్తే అతనే ఎమ్మెల్యే అవుతాడు. అంటే ఆ రోజుల్లో ఉంటే కనుక. అప్పటి వరకు పడని ఓట్లన్నీ ఇప్పుడు ఎలా గుద్దుతారు? వేసేయండి ఓటు, ఎవరికి వేయాలి ఇప్పుడు? జక్కయ్యకే ఓటు. ఆస్తిలో సగం ఇచ్చేసాడయ్యా. ఎవడిస్తాడయ్యా? ఎవరి దగ్గరైనా రూపాయి తీసుకుంటే ఎంత ఇచ్చాడు? ఇప్పుడు రూపాయికి 4 రూపాయలు ఇచ్చాడయ్యా. 100కి 400, 1000కి 4000, 1,00,000కి 4 లక్షలు పంచి పడేసాడంతే. ప్రతి కుటుంబంలో దీపాలు వెలిగాయి. ప్రతి కుటుంబంలో సంతోషాలు వెల్లివిరిశాయి. ప్రతి కుటుంబంలో ఆనందాలు వెల్లివిరిశాయి. దీని అంతటికీ కారణం ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు దేన్ని టార్గెట్ చేశారు? జక్కయ్య హృదయాన్ని టార్గెట్ చేశారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు జక్కయ్య హృదయాన్ని టార్గెట్ చేశారో ఆ హృదయంలో ఆయన మాటలని ధననిధిని నింపేశారు. ఆ ఒక్క ధననిధి చాలనిపించేసింది అతని జీవితానికి. అక్కడి నుంచి అతని క్రియలన్నీ మారిపోయాయి. రాబందు శవాలను పీక్కుతూనే రాబందు ఒక్కసారిగా పౌరం అయిపోయింది అనుకోండి, ఆశ్చర్యం వేస్తుందా ఇదా? అది షాకింగ్ న్యూస్. అంటే షాక్ కుట్టినట్టు జనాలకి. ఇన్నాళ్ళు శవాలను పీక్కుతూనే రాబందు, మరి ఇప్పుడు ఒక అందమైన తెల్ల పావురం. అసాధ్యాన్ని స్వసాధ్యం చేశాడండి ప్రభువు. సాధ్యం కానిది అనుకున్న దాన్ని ఏం చేసి చూపించాడు? దేవునికి అసాధ్యమైంది ఏదీ లేదని సాధ్యం చేసి చూపించాడు. నిజం ప్రియులరా, ఒక మంచోడి వల్ల జరిగే నష్టం కంటే ఒక చెడ్డోడి వల్ల జరిగే నష్టం బాగా ఎక్కువ. ఒక మంచోడు మంచిగా మారడం కంటే కూడా ఒక చెడ్డోడు మంచిగా మారడం వల్ల కలిగే లాభం సమాజానికి ఎక్కువ. ఇప్పుడు జక్కయ్య అనేవాడు మంచోడిగా మారడం వల్ల అతను మంచి సెలబ్రిటీ అయిపోయాడు. చెట్టు ఎక్కడంగా చెట్టు ఎక్కి అంత ఎత్తుకి ఎదిగిపోయాడు. పొట్టోడే చూడడానికి, కానీ ఎత్తుకు ఎదిగిపోయాడు. మా మనిషి పొట్టోడు, మనసో పొట్టిది కాదని నిరూపించుకున్నాడు. ఎందుకంటే అప్పటి వరకు ఉన్న చరిత్ర వేరు, అప్పటి నుంచి ఉన్న చరిత్ర వేరు.
అప్పటి వరకు ఉన్న ఆలోచన విధానం వేరు, అప్పటి నుంచి ఉన్న ఆలోచన విధానం వేరు. ఒక సరికొత్త అధ్యాయానికి యేసుక్రీస్తు ప్రభువారు తెరతీశారు. అదండి యేసు ప్రభువారు చేసేది. ఇక్కడ మతం మార్చాడా, మనిషిని మార్చాడా? మతం మారిస్తే వచ్చేదే ఏడిసేదే ఉండదు. కానీ మనిషిని మారిస్తే ప్రభువుకే కాదు ప్రపంచానికే ఉపయోగం అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు త్యాగం, యేసుక్రీస్తు ప్రేమ, యేసుక్రీస్తు ఔన్నత్యం మన హృదయాన్ని శుద్ధీకరించడానికి, మీ హృదయం కూడా ఈరోజు ఆయన మాటల వల్ల శుద్ధీకరించబడితే మీరు ఎంతమందికి ప్రయోజనకరం అవుతారు? మీ వల్ల దేవుని నామానికి ఎంత మహిమ కలుగుతుంది? మీ వల్ల ఎంతమందికి ఉపయోగం కలుగుతుంది? ఆలోచించండి ఒక్కసారి.